ఈ పాలసీకి ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేది అందరిది. నేను ఆంధ్ర, నాది తెలంగాణ, నాది అస్సాం, నా ఊర్లోనే నేను అధికారం చెలాయించాలి, నా ఊర్లోనే నేను ఐఏఎస్ అయిపోవాలి, అలాంటివి ఉండవండి. ఇది రకరకాలుగా అంటే ఒక ఫెడరల్ కంట్రీలో మనం నువ్వు ఐఏఎస్ అస్సాంలో అయినా, అండమాన్లో అయినా, ఢిల్లీలో అయినా, ఆంధ్రలో అయినా నువ్వు సర్వ్ చేయడానికి వచ్చావు. ఆ స్ఫూర్తితో పనిచేయాలన్నమాట. సో ఇది కూడా చాలా మంది తెలియదు. ఐఏఎస్ అవుతే మన ఊర్లో సినిమాలో చూపించినట్టు మన ఊర్లో మన ప్రజల మధ్య అవుతామని చెప్పి. అలా అయితే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. కుల ప్రభావం, మత ప్రభావం, మన యొక్క బంధు ప్రీతి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే ఉండదండి రకరకాల. ఉదాహరణకి నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను కేరళ నుంచి వచ్చి చదివాడు అనమాట. ఓకే, కేరళ నుంచి వచ్చి చదివాడు, ఆనంద్ అని చెప్పి. తను ఇప్పుడు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్. తను కావాలని కేరళలో టాపర్. ఓకే, కేరళలో తను టాపర్ అనమాట ఆ ఇయర్లో. కేరళ అనుకుంటే తను కేరళ వచ్చేది, ఆ ఇయర్ ఖాళీ ఉంది. కానీ తను ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? తనకి అక్కడ వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. తను ఎక్కడ ప్రభావితం అవుతాడని చెప్పి నేను కేరళలో నేను ఆంధ్రాలో పనిచేస్తానని చెప్పి తెలుగు నేర్చుకుని చక్కగా ఆంధ్రాలో, తన పేరు ఆనంద్, కేరళ అబ్బాయి, ఓకే, వచ్చి పనిచేస్తున్నాడు అనమాట. ఓకే, సో గొప్ప గొప్ప మీరు పిల్లలు మనం ఊరికే జడ్జ్ చేయలేం. అర్థమైంది మ్యామ్. మీకు అంటే ఈ విషయంలో కూడా ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటారని నాకు అర్థమైంది ఫస్ట్ టైం. అంటే పిల్లల్ని అక్కడే మనం జస్టిఫై చేసేసి ఫిల్టర్ చేసేస్తే చాలామంది మీరు చెప్పినట్టుగా ఆ స్టేజ్లో దట్ ఈస్ నాట్ ద రైట్ కాన్సెప్ట్ ఏమో ఐ థింక్ కదా మ్యామ్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఇప్పుడు నేను యూట్యూబ్లో చాలా చూస్తున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ అంటే మామూలు సామాన్య ప్రజలకి ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు? అదంటే అది ఒరిజినల్ ఇంటర్వ్యూనా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు జరిగే ఒక ప్రాసెసా? అది నిజంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నేను కూడా అటెండ్ అయ్యానండి. నేను కూడా వెళ్ళాను. ఓకే, ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి మనం ఒరిజినల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, యూపీఎస్సీకి అడుగు పెట్టేటప్పుడు, చిన్నపిల్ల అంటే 22-23 ఏళ్ల వయసులో మనకి ఒక పెద్ద ప్యానెల్కి ఎక్స్పోజ్ అవటం కష్టం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనకు అర్థం కాదు కాబట్టి మన బయోడేటా, మన పరిస్థితులు, మన రాష్ట్రం, మన ఊరు, దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. దీనికి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మోడల్ ఇంటర్వ్యూస్ పెడతాయి. అంటే సేమ్ సిమ్యులేటెడ్ ప్యానల్ మోడల్లో అదే విధంగా అదే మోడల్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. ఇలా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో లాభం జరుగుద్ది. ఎట్లా అలవాటు అయిపోద్ది అనమాట ఇంటర్వ్యూ అనేది. అదొక ప్రాక్టీస్. మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్ అలా రాస్తాం, అలా మాక్ ఇంటర్వ్యూ. అయితే దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ మాక్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉదాహరణకి ఒక 70 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు అనుకుందాం. ఆయన రోజుల్లో ఒక విధంగా ఉండేది సిస్టమ్, ఆయన ఆలోచన తీరు ఒక విధంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడున్న పిల్లల మీద, యువత మీద రుద్దేసి నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలానే నడవాలి, ఇలానే చూడాలి, ఈ హాబీయే పెట్టుకోవాలి. ఒక అమ్మాయికి ఫుడ్ హాబీ ఉంది, కుకింగ్ హాబీ ఉంది అనుకోండి, దాన్ని నువ్వు పెసరెట్ అయితే నేర్చుకుని వెళ్ళాలి. ఇలా కొంతమంది ఎవరికి తోచినట్టు చెప్పేస్తారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు కాకుండా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. సగం మంది పిల్లలు దీనివల్ల నష్టపోతారు కదా. కొంతమంది నువ్వు నమస్కారం పెట్టాలంటారు, కొంతమంది లేదు గుడ్ మార్నింగ్ చెప్పాలంటారు, కొంతమంది అంటారు లేడీ మెంబర్ ఉంటే ఫస్ట్ ఆవిడకి నమస్కారం పెట్టాలి, తర్వాత అందరికి పెట్టాలంటారు అనమాట. సో ఇన్ని పెట్టుకోకూడదు. మర్యాదగా ఉండి పద్ధతిగా నేర్చుకోవాలి. అలవాటు లేని వాళ్ళు, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి అలవాటు లేని వాళ్ళు 1-2 చేసుకోవాలి. కానీ పిల్లలు అలా కాదు. స్టూడెంట్స్, యాస్పిరెంట్స్, వాళ్ళకున్న ఎంతూజియాజంతో మెయిన్స్ రిజల్ట్స్ రాగానే వాళ్ళు కూర్చుని నీట్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ బయోడేటాని ప్రిపేర్ అయ్యి ఇవన్నీ ఫస్ట్ చేయకుండా కనిపించిన ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు అనమాట. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఒక 30-40 మాకులు చేస్తారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, ఒక్కొక్కరు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవి పట్టుకుని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు కృష్ణతేజని అడగండి, మీకు టచ్లో ఉన్నాడు కదా కృష్ణతేజ, 66 ర్యాంక్ వచ్చింది కదా. ఒక చోట అందరూ మీ స్టూడెంట్సే కదా మ్యామ్. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎంతమంది మీ స్టూడెంట్, మన దేశం నిండిపోతుంది మీ స్టూడెంట్స్. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి మాక్కి వెళ్ళాడు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన నీ హెయిర్ కట్ బాగాలేదు, ఇలా ఐఏఎస్కి వెళ్తావా, ఇంటర్వ్యూకి వెళ్తావా అని చెప్పి బెదర్ కొట్టేశాడు. తర్వాత 24 అవర్స్ అబ్బాయి చదవలేకపోయాడు. అయ్యయ్యో. అలా అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎంకరేజింగ్గా ఉండాలి, ఓకే, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్ని. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మనసులో పెట్టేసుకుని వీళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంత పరిమితి వరకు మంచివండి మాక్ ఇంటర్వ్యూస్. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయ్యే యూపీఎస్సీ వాళ్ళు యూట్యూబ్లో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టరు.
మరి ఇప్పుడు వచ్చేవేంటి మేము చాలా అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓకే అవి ప్రమోషనల్ మాక్ ఇంటర్వ్యూస్. ఓహో. అంటే వాళ్ళు చేసిన మాక్ ఇంటర్వ్యూస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. నన్ను ఈ మధ్య ఒక కలెక్టర్ గారి వైఫ్ అడిగారనమాట, గోపాలకృష్ణ మాక్ ఇంటర్వ్యూ చూసాను, మాక్ ఇంటర్వ్యూ అంత బాగాలేదు, 3వ ర్యాంక్ ఎలా వచ్చింది అని చెప్పి. నేను చెప్పాను అవన్నీ మోడల్ ఇంటర్వ్యూస్ అండి. పిల్లలు ఆ రోజు మానసిక పరిస్థితి, ఆ మాక్ ఇంటర్వ్యూ రికార్డ్ చేసిన రోజు మానసిక పరిస్థితి అలా ఉంది, దాన్ని మీరు జడ్జ్ చేసి గోపాలకృష్ణకి నాలెడ్జ్ తక్కువ అనుకోవద్దు, అది సరైన పద్ధతి కాదని చెప్పాను అనమాట. అంటే తెలియదు కదా వాళ్ళకి, అవి రియల్ ఇంటర్వ్యూ అనుకుంటారు. మేము చూసాం గోపాలకృష్ణ ఇంటర్వ్యూ, మేము చూసాం కృష్ణతేజ ఇంటర్వ్యూ అంటారు. అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, దట్స్ నాట్ రియల్ ఇంటర్వ్యూస్ కాదు, అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ అండి. అంటే మీరు అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీరు ఏమన్నా అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే? మాక్ ఇంటర్వ్యూస్ కాదని నేను చేసేది. మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే భయపడతారు. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే నేను సజెషన్స్ ఇవ్వాలనుకోను. నేను ఒక చిన్న పద్ధతి పాటిస్తాను. మెయిన్స్ రాసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఆయన అందరినీ ఒక చోట కూర్చోబెడతాను, అందరిని మాట్లాడుకోమంటాను. మాదంతా గురుకుల స్టైల్ అనమాట. ఇట్స్ సిఎస్బి ఫ్యామిలీ. నాకు స్టూడెంట్స్ని అడిగానండి మొన్న వచ్చినప్పుడు, బయటికి ఇక్కడికి ఏమిటి తేడా అని అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడంతా న్యాచురల్ ప్రాసెస్ ఉంటుందండి అని అన్నారు. అంటే నేను చదవలేదు కాబట్టి నాకు పెద్ద తెలియలేదు, బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నేను ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇలా మార్చుకోవడం చెప్పను, వాళ్ళు సహజంగా మార్చుకునేటట్టు ప్రయత్నం చేస్తాను. అది వాళ్ళే తెలుసుకునేటట్టు చెప్తానమాట. దానికి ఏంటంటే వాళ్ళు చేసేది ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు కూడా చాలా తొందరగా మార్పు తీసుకురావడం, ఇట్లాంటివి నేను సొంతంగా చేస్తుంటాను. నేను ఇన్వాల్వ్ అయిపోయి ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకుని భయపెట్టడం లేదా సీరియస్గా ఉండటం, ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండి. మా ఇల్లే మొత్తం స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో దాంతో నేను కంపెల్ చేసి నేను ఒక పెద్దదాన్ని అలా కూడా ఉండదన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం మొన్నే ఎగ్జామ్ రాశాను కాబట్టి, మొన్నే 2017లో పాస్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు ట్రెండ్ తెలుసు. దాంతో ఏం చేస్తానంటే వాళ్ళని ఎవాల్వ్ అయ్యేటట్టు. ఇంకొకటి చాలా మాక్ ఇంటర్వ్యూస్లో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మోడల్ ఉంటుంది. అంటే ఒకటే పద్ధతి నేర్పిస్తారు. అలా కాకుండా స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అని ఒకటి ఉంటుందండి. స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అంటే నీ బయోడేటాని బట్టి, మీ ఊరిని బట్టి, ఉదాహరణకి నేను మంగళగిరి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా బర్త్ ప్లేస్ మంగళగిరి. అంటే మంగళగిరి నా సొంత ఊరు కాదు, అయితే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ పానకాల స్వామి గుడి ఉంది. ఆ గుడిలో ఎంత పానకం పోసినా ఈగలు రావు అనమాట. అవునా? రావు. దాంతో దాని గురించి క్వశ్చన్ నేను ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకి ఇంకొక అబ్బాయి నర్సరావుపేట నుంచి వెళ్తున్నాడు అనుకుందాం. అక్కడ కోటప్పకొండ అని ఒక గుడి ఉంది. మనం అనుకుంటాం మన గురించి, మన ఊరు గురించి అయ్యి అక్కడ కూర్చునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్యానెల్లో అని, కానీ వాళ్ళు చాలా ప్రతిభావంతులు, చాలా ప్రతిభావంతులు అనమాట. వాళ్ళు ఆంధ్ర అంటే ఆవకాయ పచ్చడి రెసిపీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. నా హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండి. అలా ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది. ఉదాహరణకి నన్ను అడిగారు, నీ హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కదా, నువ్వు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది ఏంటి అని. నేను చెప్పాను, ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక వారం ముందు విజయవాడలో అండి ఒక అబ్బాయి రైల్వే కూలీ, తను సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నాకు కలిశాడనమాట. అమ్మా నాన్న లేరు, కుటుంబ బాధ్యతలు, తల్లిమూడిని చెల్లెల్ని. అలాంటి అబ్బాయి ఇంటర్వ్యూ దాకా వచ్చాడు 26 ఏళ్ళ వయసులో. 4200 పట్టుకుని ఢిల్లీకి వచ్చాడు 15 రోజులు ఉందామని. 4200 పెట్టుకుని. అసలు ఇలాంటి అబ్బాయి వచ్చినప్పుడు నేను నడవలేకపోతే ఏంటి, నాకు ఏదైతే ఏంటి, అలాంటి వాళ్ళు కూడా సాధించగలరు, నాలాంటి వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మకం కుదిరింది. సో మనం 10 మందితో మాట్లాడటం వల్ల కొత్త అవగాహన అనేది ప్రపంచం మీద వస్తుంది. ప్రతి మనిషి ఒక హ్యూమన్ లైబ్రరీ అండి. ప్రతి మనిషిలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మనం పక్క వాళ్ళతో సంభాషించడం వల్ల లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. సో అది నేర్చుకున్నానని చెప్పాను. వాళ్ళు చాలా గొప్పగా దానికి రెస్పాండ్ అయ్యారనమాట. సో ఇవన్నీ అంటే నా గురించి నేను, అలానే మీ గురించి మీరు. ఉదాహరణకి ఇందాక చెప్పాను, ఒక అబ్బాయి యాపిల్ కంపెనీ ఉద్యోగం మానేసి వచ్చాడని. నీకు ఏం నచ్చింది భారతదేశంలో అంతగాని అడుగుతారు. సో అలాంటి చెప్పిస్తాను, న్యాచురల్గా బయటకు వస్తాయి అనమాట అవి. సో అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ట్రైనింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి తొత్తురుపడి, అక్కడికి వెళ్ళి కంగారు పడిపోయి మాట్లాడలేక నువ్వు ఇలానే నడువు, ఇలానే చీర కట్టుకో. చాలామంది అమ్మాయిలు ఖచ్చితంగా చీర కట్టుకోవాలా, ఖచ్చితంగా సూట్ వేసుకోవాలని. ఎండాకాలం బాగా సౌత్ ఇండియాలో మనం సూట్లు వేసుకోం ఎక్కువ. కొత్తగా పిల్లలు అప్పటికప్పుడు సూట్ వేసుకెళ్ళి యూపీఎస్సీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ వేసి ఉన్నా సరే అలవాటు లేకుండా అటు ఇటు సర్దిద్దుకుంటూ, చీర కట్టుకునే అమ్మాయికి అలవాటు లేకుండా చీర సర్దిద్దుకుంటూ చెప్పే కన్నా నువ్వు సహజంగా ఉండే డ్రెస్సు, శుభ్రమైన డ్రెస్సు, అందంగా ఉండే డ్రెస్ నీట్గా వేసుకుని వెళ్తే ఏం కాదు.
దాంతో నేను ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని చూసి భయపడిపోయి అంత అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ అంటాం కదా, దానిలో ఇంటర్వ్యూ లాగా అనిపిదు అసలు. అది ఒక వ్యక్తిత్వం, మనకు మంచి వ్యక్తిత్వం ఉందని. అంటే నీకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇచ్చి ఒక గొప్ప బాధ్యత నీ మీద పెడుతున్నప్పుడు ఒక 20-30 నిమిషాల పాటు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు తొందరపాటు చర్యలు తీసుకుంటావా, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటావా, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తావా, అంటే దేశాన్ని మార్చేస్తావా, ఎలా మారుస్తావు అంటే రేపు పొద్దున కల్లా మార్చేస్తాను చూడండి నేను ఐఏఎస్ అయితే అంటే ఎలా అవుతావు? వర్కౌట్ అవ్వదు కదా. ఇలాంటి టెస్ట్ చేస్తారు అక్కడ. అంటే వీళ్ళకి బ్యాలెన్స్ ఉందా, ఇన్బ్యాలెన్స్గా థింక్ చేస్తారు. లేదా కొంతమంది అంటారు దేశంలో పేదరికం ఎలా పోగొడతావు అంటే ఈ దేశాన్ని నేను ఎప్పటికీ మార్చలేనండి, భారతదేశాన్ని పేదరికం పోగొట్టడం సాధ్యమేనా అని. అంత నిరాశావాది కూడా ఐఏఎస్లో ఉండకూడదు. లేదా అరగెంట్ అనమాట, నేను చెప్పిందే రైటు, పక్కవాడి ఆలోచన వెళ్ళకపోతే నువ్వు ఐఏఎస్ కాలేవు. గొప్ప వ్యక్తి లక్షణం ఏంటంటేనండి తన ఆలోచనతో పాటు పక్క ఆలోచన కూడా తీసుకుంటే ఏది బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక రేపు కలెక్టర్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే ముందు నీ గురించి నువ్వు ఆలోచించి నీకు అనిపించింది రైట్ అనుకుంటే తప్పు. 10 మంది నిర్ణయం తీసుకోవాలి, దాన్ని నువ్వు టీం లీడర్, నువ్వు ఒక టీంని ముందుకు నడిపించాలి. అలాంటి స్థాయిలో కనీసం ఒక 20 నిమిషాలు నేను జడ్జి చేయకపోతే ఒక జిల్లా నీ చేతిలో ఎలా పెడతారు? జస్ట్ నువ్వు టెస్ట్ రాస్తే చాలా, ఒక టెస్ట్ రాస్తే ఐఏఎస్ అయిపోతారా? చాలామంది అడుగుతారు మ్యామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్థాయిలు ఎందుకు, ఒకటే ఎగ్జామ్ పెట్టండి, దానిలోనే 1000 సీట్లు ఇచ్చేయండి, ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి 100 బిట్లు పెట్టండి అంటే అసలు ఎగ్జామ్ అనేది మన ఓపిక టెస్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన తర్వాత, సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చిన తర్వాత నేను చాలా మారానండి. మనకి విపరీతమైన పేషెన్స్ నేర్పిస్తుంది ఎగ్జామ్. ఎంత పేషెన్స్ అంటే మనం ఏదనుకున్నా స్థిరత్వం ఉంటాం, ఎన్ని కష్టాలు వచ్చినా మనం చాలా ప్రాపర్గా రియాక్ట్ అవుతాం అనమాట. మన ఇంట్లోనే పెద్ద డిజాస్టర్ జరిగినా రేపు పొద్దున ఏమీ జరగనట్టు మళ్ళీ బ్యాలెన్స్గా డెసిషన్స్ తీసుకోగలం. ఈ ప్రిపరేషన్ మనకు అంత ఓపిక నేర్పిస్తుంది. ఉదాహరణకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి, 9 పేపర్లు మార్చి రాయాలి, పొద్దున సాయంత్రం. అది రాసి అయిపోయేటప్పటికి నీరసం వస్తుంది. అయినా కానీ మనకు ఒకటి అలవాటు అవుద్ది, ఈరోజు పడిన కష్టం రేపు పొద్దున మళ్ళీ రెడీ అయ్యి కష్టపడే శక్తి మనలో వస్తుంది. చాలామంది యువత ఏం చేస్తారు, ఒక ఎగ్జామ్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటారు, కానీ సివిల్స్ ఎగ్జామ్ రిలాక్సేషన్ మనకు నేర్పించదు. ఇట్ టీచర్స్ ఇస్ అ లాట్. ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఎక్స్పీరియన్స్ అండి. నా గురించి అడిగితే ఇక్కడ నేను ఒక చెప్పగలను, నన్ను అడిగితే కనుక సివిల్స్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు ఒకసారి లైఫ్లో రాయాలి, చాలా నేర్పిస్తుంది. ఇట్ టీచర్స్ అస్ గుడ్ లైఫ్ లెసన్స్ అని నేను నమ్ముతాను. నాకు నేర్పించింది చాలా. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా సివిల్స్ ఎగ్జామ్లోనే పెరిగాయి. దాన్ని టీచ్ చేయట్లో ఇంకా పెరిగాయి, ఈ పిల్లలతో ఉండటంతో ఇంకా ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ టీచర్స్ ఇస్ లాట్ అండి నిజం ఎగ్జామ్. మ్యామ్ అలాగే ఇప్పుడున్న రాజకీయ ఎన్నికల పరిస్థితులు, కాలమాన పరిస్థితులు మనం ఒకసారి చర్చించుకుంటే, ఎందుకంటే మీరు కూడా బాధ్యతాయుతమైన పౌరురాలు కాబట్టి అడుగుతున్నాను. సో గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ పెట్టేసి వాళ్ళని అలా సోమరిపోతుల్లాగా చేసేస్తే వాళ్ళకి ఏం కష్టపడతారు? ఇప్పుడు మీరు పెళ్ళికి మేము ఎంత ఇచ్చేస్తాం, మీరు రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ అసలు వదిలేసేయండి. రిటైర్మెంట్ పాపం ఒక స్టేజ్ తర్వాత 60-70 ఏళ్ళ తర్వాత మనిషి ఏ పని చేయలేడు, వాళ్ళకి డబ్బు ఇచ్చండి, ఒక అర్థం ఉంది, దానిలో ఒక మీనింగ్ ఉంది, దే నీడ్ ఇట్ ఆల్సో సో మెనీ పీపుల్. బట్ యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ఇంత ఇచ్చేస్తాము అని స్కీమ్స్ పెడితే వాళ్ళు ఎక్కడ కష్టపడతారు, అసలు ఎందుకు కష్టపడతారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒక సివిల్ సర్వెంట్, బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, రాబోయే ఎన్నికల గురించి. ఒక దార్శనికుడు వచ్చే తరాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఏ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. రాజకీయ నాయకుడికి ఎప్పుడూ ప్రజలే తనపై డిపెండ్ అవ్వాలి. అంటే పలానా నాయకుడు వస్తేనే మనకి 2,000 రూపాయలు ఇది వస్తుంది, లేదా మనకి 6,000 రూపాయలు ఇది వస్తుంది. ఇది చాలా తప్పండి. ప్రజలకి ఈ విషయం అర్థం కావట్లా. ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయాల్లో కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవ్వడానికి? రాజకీయ నాయకులు వాళ్ళ పాకెట్లో తీసుకెళ్తే డబ్బులు ఇవ్వరు కదా. ప్రజల యొక్క ట్యాక్స్ని, ప్రజల యొక్క ఆదాయాన్ని వాళ్ళపైన ట్యాక్సులు పెంచి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తిరిగి ఇస్తారు. కానీ నా ప్రభుత్వం నేను ఇస్తున్నానంటే ప్రభుత్వం ఎవరిది? ప్రజలే ప్రభుత్వం. మనం గమనిస్తే చాలా వెస్ట్రన్ దేశాల్లో, ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత చరిష్మా రాజకీయ నాయకులకు ఉండదు. ఇక్కడ మనం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఇస్తాం. అంత అవసరం లేదు. ఒక సేవ అండి ఇది. రాజకీయం అంటే ఒక పెద్ద సేవ. ఇలాంటి సేవ ఎక్కడుందండి? ఇప్పుడు రాజకీయాలు అని అంటే డబ్బే కదా, డబ్బు సంపాదన, అది ఒక ప్రొఫెషన్. అది ఇప్పుడు అవును, అదొక బిజినెస్, ప్రొఫెషన్ కూడా కాదు. రాజకీయాలు అనేది ఇప్పుడు ఒక బిజినెస్ రైట్ నౌ. ప్రజలకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇచ్చే స్కీముల దగ్గర నుంచి అంతా మనం కట్టే డబ్బే, వాళ్ళ జేబుల్లోంచి వాళ్ళ ఇంట్లోంచి తీసుకురావట్లేదు అన్న విషయం
మన దగ్గర ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ లేకపోవడం వల్ల, విద్యా శాతం తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉండడం వల్ల హ్యాపీగా ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని రిసోర్స్ భారతదేశంలో ఉంది, యువశక్తి. యువశక్తి రాజకీయంగా నిర్లిప్తంగా ఉంటున్నారు. దానికి ప్రధానమైన కారణం అండి, యువతులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కుటుంబ రాజకీయాల నుంచి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. తండ్రులు, తాతలు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే ఆల్మోస్ట్ మీరు చూస్తే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా నవీన్ పట్నాయక్ ఎవరండి, బీజూ పట్నాయక్ కొడుకు. అగతా సంగమ ఎవరండి, సంగమ కూతురు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పక్కర్లేదు, 2 చోట్ల వారసులనే ప్రకటించారు. ఇదేదో సంస్థానాల్లాగా, రాజుల సంస్థానాల్లాగా. మళ్ళీ వీళ్ళేదో చెప్తారు, మేము తరతరాలుగా కుటుంబ పాలన మాకొద్దు, మంచిది కాదని వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు అక్కడి నుంచే వస్తుంటారు మళ్ళీ. అయితే మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా టికెట్లు వచ్చిన యువ రాజకీయ నాయకులు అందరూ ఏ పేరు తీసినా ప్రధానమైన కూతుల్లో, కోడల్లో, లేకపోతే ప్రధానమైన నేతల కూతుల్లో, కోడల్లో, లేకపోతే కొడుకులో వీళ్ళకే వచ్చాయి. యువత దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు సర్దుకు వెళ్ళిపోతుంది అంటే, యువత తాత్కాలికంగా ప్రభుత్వం ఈ రోజు మాకు పెన్షన్ ఇస్తుంది కదా, ఏమండి యువతకు ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? యువతకి ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? దేశం ఎటుపోతుంది అనేది యువత ఆలోచించాలి. యువతలో చైతన్యం వస్తే 4 ఏళ్లలో రాష్ట్రాలను మార్చేయచ్చు. కానీ ఇదే యువత వ్యామోహాలకు ఉండి యువశక్తితో దేశాన్ని ముందుకు నడిపించకుండా, సమయం వృధా చేసుకుని వాళ్ళు వృధా చేసుకోకుండా, చాలామంది నేను గమనిస్తుంటాను, అంటే బయట పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి మేము ఇలా అయిపోయాము, బ్లేమ్ వేయొద్దు. మీరు చైతన్యంలోకి రండి. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, అవకాశాలు సృష్టించుకోవాలండి. అవకాశాలు ఎవరో వచ్చి ఇవ్వరు. నువ్వు మీ తాత బిజినెస్ మ్యానో, మీ తాత రాజకీయ నాయకుడో కాకపోతే నీకు ఎవ్వరూ అవకాశం ఇవ్వరు. నువ్వు అవకాశం సృష్టించుకోవాలి. దానికోసం నువ్వు అహర్నిశలు ప్రయత్నం చేయాలి. లక్ష్యంతో ప్రయత్నం చేయాలండి. కానీ యువత చైతన్యం తగ్గిపోయింది. వీళ్ళు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళి వెనకాల ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ మనం ఎందుకు లీడర్షిప్ చేయలేం? ముఖ్యంగా తెలుగు యువతలో అది రావట్లేదు. ఉదాహరణకి ఆ రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది, ఆ రోజు వాళ్ళు ఇచ్చే 500 లేకపోతే 1000 2000 ఆ రోజు ఎంతో డే వెళ్ళిపోతుంది. మరి మీరు కష్టపడమంటారేంటి? కష్టపడమంటే కష్టం కదా. ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని, చాలా మంది యువత చైతన్యంతో బయటకు వచ్చారు. కానీ మన యువతలో ఇంకోటి కూడా ఉందండి, కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అన్న నువ్వు తోపన్నా పదన్నా సాయంత్రం సినిమాకి వెళ్దాం అంటారు. అమ్మ నాన్న అంటారు, లేదు బాబు నువ్వు చిన్న ఉద్యోగం తీసుకో అమ్మా, నీకు పెళ్లి చేస్తాం, నీకు 2 పిల్లలు ఉంటారు, నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది అంటారు, నేను తొందరగా నీ పెళ్లి చూడాలనుకుంటున్నాం అంటారు. అంతేగాని చూడండి, నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, కలెక్టర్ అవ్వు అంటారు, కానీ ఒక యువతని నువ్వు వెళ్ళి దేశ సేవ చెయ్యి, రాజకీయ నాయకుడు అవ్వు. రాజకీయ నాయకుడు అంటే ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు కాదు. ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు అంటే కేవలం అధికారం కోసం వచ్చే రాజకీయ నాయకుడు. ఈ రోజున టికెట్ రాకపోతే మరుసటి రోజు పొద్దున జంప్ అయిపోయే రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయాలు కాదు, ఈ రాజకీయాలు కాదండి. ప్రజాసేవ అంటే ప్రజాక్షేత్రంలో నిజంగా కొంత మార్పు తీసుకురావడమే రాజకీయం. రాజకీయం అనేది నెగిటివ్గా చూడకూడదు, కొంత మార్పు తీసుకురావాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి? ఒకటేనండి, పేదరికం లేని భారతదేశం, ఆకలితో అలమటించని భారతదేశం, అనారోగ్యంతో ప్రజలు చావని భారతదేశం. మనం చూస్తే ఈ మధ్యకాలంలో వీడియోస్ చచ్చిపోవడం పెన్షన్ రాకుండా. ఏదంటా పాలిటిక్స్ అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ అండి. అంటే నిజంగా చేయటం కాదు, చేసినట్టు చూపించడం. దాంతో అంతా సుభిక్షంగా ఉంది, అందరూ బాగున్నారు, మన అభివృద్ధి రేట్లు ఎంత బాగున్నాయి అంటారు. నిజానికి అవన్నీ ఒట్టి లెక్కలేనండి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది గవర్నమెంట్ ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోతుంది. నిరుద్యోగం ఎన్నడూ లేనంత ఉందండి, ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంది. ఇలాంటి నిరుద్యోగంలో బాగుపడిన వాళ్ళే బాగుపడతారు. మనం చూస్తే అంబానీ, మీరే చూస్తుంటారు, అంబానీ కొడుకు పెళ్ళిళ్ళు వందల కోట్ల ఖర్చు. కానీ అన్నం తినడానికి పేద విద్యార్థుల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్రాల్లో కేవలం ఓట్ల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ ఇవ్వడం వల్ల యువత అవి మాకు ఎక్కడ నష్టపోతామని చెప్పి ప్రశ్నించడం మానేసింది. అంటే ఉచితంగా వచ్చేస్తుంది, ఖర్చు పెట్టలేదు, ఏముంది బీటెక్లో అయిపోతాం, ఏదో చిన్న ఉద్యోగం 10,000 చేసుకుందాం, మన ఫ్యామిలీ సెటిల్ అవుతాయి. కానీ సొసైటీని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చాలి? ఎవరు ముందుకు రావాలి?
ఈ 15 ఏళ్ళు గడిచిపోతే మార్చే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే వృద్ధ జనాభా పెరిగిపోద్ది. యువ శక్తి ఈ 15 సంవత్సరాలు, ఈ 10-15 ఏళ్ళు గట్టిగా అనుకుంటే నిజంగా భారతదేశంలో అనేకమైన సమూలమైన మార్పులు తీసుకురావచ్చు. ఇలాంటి దానికోసం యువత నుంచి లీడర్స్ రావాలి, కొత్త కొత్త నాయకత్వాలు రావాలండి. వస్తేనే చేంజ్ వస్తుంది. మ్యామ్ అలాగే అంటే ప్రస్తుతానికి ఉన్న స్టూడెంట్స్, ఇందాక మీరు స్టూడెంట్స్ అన్నారు, ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు మనందరికీ తెలుసండి, కొత్తగా ఓటర్లో 18-19 సంవత్సరాల మధ్య వాళ్ళు 1.5 కోట్ల మంది వచ్చి చేరారు. 18-19 సంవత్సరాలు అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు 1.5 కోట్ల మంది భారతదేశంలో ఎక్కువ మంది చేరారు అనమాట. అది కాకుండా యువశక్తిలో ఓటు హక్కు చాలా మందికి ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీయో మూకీ బాణీగా ఓట్లేసేయకుండా, అంటే మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచించి, మన ఇండియాలో ఏంటంటే నేను ఇదే చేసా నువ్వు అదే చేయాలి, ఒక కంఫర్ట్ జోన్ అనమాట. మార్పు అనేది ఎవరికి వద్దు, ఎవరు కొత్తగా ఆలోచించకూడదు. సో మనందరం అండి సొసైటీ క్రియేట్ చేసే ఒక మూకీ బాణీ మనుషులు అయిపోయాం. అలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి. నీకు ఎవరు నచ్చలేదు అనుకో, ఎవరు మార్పు తెలియదు అనుకున్నావు అనుకో, అదే నువ్వు చెప్పు. నోటా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. నోటాలో పెట్టొచ్చు కదండి. అవును కదా, ఇండియా మొత్తం ఉంది నోటా. ఇప్పుడు నోటాలో పెట్టుకుని నీకు నచ్చలేకపోతే ఇల్లు, కానీ ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయాలి. ప్రతి ఒక్క యువత వాళ్ళ యొక్క చెప్పాలి, వాళ్ళ యొక్క తీర్పు చెప్పాలి. చెప్తేనే కొంతవరకు దేశ భవిష్యత్తు మారుతుందండి. మొన్న యూట్యూబ్లో మీద ఒక వీడియో చూశాను మ్యామ్. ఎంతోమంది స్టూడెంట్స్, అందరూ స్టూడెంట్సే, ఏంటి జస్ట్ మీ ఇంటర్వ్యూలు, మీరు ఇచ్చే ఈ సివిల్ సర్వీసెస్కి మీరు ఇచ్చే ట్రైనింగ్ అది చూసి జస్ట్ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికే, మిమ్మల్ని చూడడానికే కొన్ని వేల మంది తరలొచ్చారు. ఇది తీసి పక్కన పెట్టండి, ఇది ఒకసారి పక్కన పెడితే, నిన్న నేను షూట్కి ఆఫీస్కి వస్తూ ఉంటే రోడ్ మీద, అన్న మీటింగ్ అటెండ్ చేశాం కదా, 500 తినాలి, ఇప్పుడు డబ్బులు ఏది, ఫుడ్ ఏది, బిర్యానీ ఏది అని అడుగుతున్నాడు. అంటే మీటింగ్లకు వచ్చే జనం ఒక బిర్యానీకో ఒక డబ్బుకో ఆశపడి వాళ్ళని డబ్బు ఇచ్చి తెప్పిస్తున్న రాజకీయ నాయకులు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఒక మీ ఇంటర్వ్యూ 2 పక్కన వెంటనే చూశాను నేను. చూస్తే బాలత మేడంని చూడడానికి వచ్చిన జనం ఆవిడ మీద అభిమానం కొద్దీ, ఆవిడ చెప్పే 2 ముక్కలు మంచి మాటలకి, లేదా ఆవిడిచ్చే ఒక చదువుకు సంబంధించిన ఒక మంచి ట్రైనింగ్ అనండి, లేదంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించానండి, దానికి ఎంతో ఇష్టంగా అభిమానంగా వచ్చే జనం ఎక్కడ, వీళ్ళు రాజకీయ నాయకులు డబ్బిచ్చి రప్పించే ఒక బిలో పావర్టీ జనం అండి. వాళ్ళు కనీసం ఒకరోజు అన్నం కూడా లేని జనాన్ని పోగేసి లిటరల్గా మీటింగ్లకు తీసుకొస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకుల పార్టీలకి అసలు ఎవరు ఎడ్యుకేటెడ్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు? మీరు ఒక్క మాట చెప్పండి. సో ఇవి చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే, చాలామంది సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు, యువతను రమ్మనంటున్నారు, మీరెందుకు రాకూడదు అని నా ఉద్దేశం. నేను ఖచ్చితంగా వస్తానండి. నాకు ఒక లక్ష్యం ఉంది. ఒక 3-4 సంవత్సరాల పాటు నేను ఎంతమందికి సహాయపడగలను సివిల్ సర్వీసెస్లో. అండ్ రాజకీయాల్లోకి రావడం అంటే అందరిలాగా ఏదో ఒక పార్టీలో చేరిపోయి లైక్, నేను నాకు ఒకటి నచ్చదండి. డైరెక్ట్గా ఉదాహరణకి ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చకపోయినా పొగడాలి, ఆ రాజకీయ నాయకుడు నాకు నచ్చకపోయినా పొగడాలి. చాలామంది నన్ను అడిగారు, 2-3 పార్టీస్ వాళ్ళు వస్తారా మీరు మా దానిలోకి అని. కానీ నాకు నచ్చకుండా నాకు పొగడలేనండి నేను.